Okay, let's go. ఏంటి లూజర్, ఫ్రీగా గొలుసిస్తానంటే పందెం అన్నావు. పందెం పోయింది, గొలుసు పోయింది. ఇదే నేను పందెం కాసుంటే నేనే గెలిచుండేవాడినేమో. ఏటట్లాడు తమ్ముడు? తను కాసుంటే పందెం గెలిచేవాడంట. అవునా? చెప్పు. నువ్వైతే ఏం పందెం కాసేవాడివి? వద్దన్నయ్య, నీ వల్ల కాదు. ఏం పందెం కాసేవాడివో చెప్పు. అన్నయ్య, నువ్వు ఎప్పుడు గెలవాలనేదే నా కోరిక. పర్వాలేదు, పందెం ఏంటో చెప్పు. చెప్పు. ఓడిపోతావు అన్నయ్య, ఓడిపోతావు. స్టాప్ ద మ్యూజిక్. ఓడిపోతానంట. పందెం ఏంటో చెప్పు, గెలిచి చూపిస్తా. సరే 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 సరే, నువ్వు ఒక అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఏంటి? చెప్పు, ఎవరితో చెప్పించుకోవాలి? ఈ అమ్మాయితోనా? వీళ్ళెవరితో కాదు, నువ్వంటే అస్సలు ఇష్టం లేని అమ్మాయితో చెప్పించుకోవాలి. నేనంటే ఇష్టం లేని అమ్మాయ? నీ ఇంట్లో దింపాను కదా, సత్య. సత్య? ఆ సత్యతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఓకేనా? హలో, మా బావకి తేడాలు వస్తే కసక్కని హేస్తుంది తప్ప ఇలాంటి లవ్వులు గివ్వులు చేత కదమ్మా. చేత కాదు. అలా కసక్కనేసే రావణాసురుడు సీతని తీసుకెళ్తే ఆయన్ని రాక్షసుడు అన్నారు. అదే శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్తే ఆయన్ని దేవుడు అన్నారు. ఒకళ్ళు విలను, ఒకళ్ళు హీరో. ఇప్పుడు నువ్వు చెప్పు అన్నయ్య, నువ్వు హీరో అవుతావా, విల్లన్ అవుతావా? ఇంకా నీ పెళ్లికి 11 రోజులు టైం ఉంది. ఆ లోక సత్యతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి. అలా చేస్తేనే హీరో 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 హీరో. రే, మా బావని ఏం చేసేస్తున్నావురా? ఆట మొదలైందే. ఏంటే 10 రోజుల్లో పెళ్ళని చూస్తున్నా, లేకపోతే వాతలు పెట్టి చూడరా, దీనికి ఎంత పొగరో మాట వినటం లేదు. తప్పమ్మా, సత్య అశోకవనంలో సీత కాదు, అంతఃపురంలో రాణి. ఏం తినాలంటే తింటుంది, ఏం కావాలంటే అది కట్టుకుంటుంది, తన ఇష్టం వచ్చినట్టు తను ఉంటుంది. డోంట్ టచ్ హర్ ప్లీజ్. ఇన్నాళ్ళు మీరేం చేసినా నా కోసం, నా సంతోషం కోసం చేశారు. కానీ ఈ రోజు నుంచి నా సత్య కోసం చేయాలి. ఇక నుంచి ఇంట్లో తుపాకుల శబ్దం వినపడకూడదు. సత్య గులాబీ పువ్వు, ఒక రెక్క కింద పడినా మీ రెక్కలు తెగుతాయి. ఈ పులిని ఇక్కడి నుంచి తీసేయండి. నా సత్యకు నచ్చదు. నాకు భయం వేస్తుంది అన్నయ్య, నువ్వు పందెం గెలిచేస్తావేమోనని. యా, నీ కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదే. ఇది నా కాన్సెప్ట్, పులి మీద స్వారీ. Sexy lady on the floor, keep you coming back for more. Sexy lady on the floor. ఏది దుర్గమ్మా, ఏందిదే? నటరాజు ఏమైనా మన ఇంట్లో క్యాంప్ వేసినాడా? ఏందిదే? ఈ డాన్సులేంది, ఈ సాంగులేంది, ఈ పూలేంది? ఇంట్లో పూల, తోటలో పూల, నీ నెత్తి మీద పూల, పూలే పూలు కదా. నీ కొడుకే పెద్ద పుచ్చ పువ్వు అయిపోయాడు. అంతే కదా? ఇదంతా ఆ కుర్రోడి మాయా. అవునా? మాయే, ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి కానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతలేదు మాయా. ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటాడు.
ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది. నన్ను ఎందుకు కొట్టాడు మాయా? నీకు ఒక్కళ్ళు చెప్తే అర్థం కాదు కదా. అత్త ఎందుకు కొట్టింది? నీకు ఇద్దరు చెప్పిన అర్థం కాదు కదా. మూడో వాళ్ళు ఎవరు? హే సత్యభామ రాయిలా రాయిలా సచ్చా 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 చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్ను ఎవరు కొట్టారయ్యా? సత్య నన్ను కొట్టింది బావోయ్. సత్య నాకొక్కసారి ఐ లవ్ యూ చెప్పు, నేను హీరోని అయిపోతా. నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి. రే ఏంటి కడుపులో దేవేస్తున్నట్టుంది బావా. రే నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి నాకు ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్పేద్దామా అనిపిస్తుంది. అంత చండాలంగా చెప్పానా? వాడిని వదిలే అన్నయ్య, వాడికి అసలు టేస్టే లేదు. చాలా బాగా చెప్పావు. అయితే సత్యకి తుపాకీ పేల్చినది ఈజీ కాదు ప్రేమ అంటే. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సూపర్ సందర్భం దొరకాలి. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. బాగున్నారా? ఏంటలా చూస్తున్నారు అంకుల్? రండి రండి అంకుల్, లోపలికి వెళ్దాం. రండి రండి ఆంటీ. సత్య సత్య ఎవరొచ్చారో చూడు. సత్య ఇవన్నీ నీ పుట్టినరోజు కోసం. నువ్వు హ్యాపీగా? నీ కోసం నీ కోసం. మేడం, ఇప్పుడు వరకు మీరు లైఫ్ లో 19 బర్త్డేస్ చేసుకున్నారు. అందులో దేనికి నేను లేను కదా. అందుకే అన్ని కలిపి ఒకేసారి చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను అని అన్నయ్య ఫీలింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. కోళ్ళపిల్ల, ఈ రోజు నీ కోసం అసెంబ్లీ సెషన్స్ కూడా డుమ్మా కొట్టేటట్టు చేసినాడు కదా మా అమ్మయ్య. నమస్కారం అండి. డాడ్ ఏంది ఆయన ఏమన్నారు? నమస్కారం అని చెప్పినాడు. మరి నువ్వేమన్నావు? ఓ నమస్కారం బాబు గారు. ఇంట్లో అంత బాగుంటారా? రైట్. మీ ఇద్దరు జీవితాలు ఈ ఇంట్లో ఇలాగే నిండు నూరేళ్లు వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, మామూలు కేక్ కాదు, మనసుతో తెచ్చా. బాగుందా? అమ్మాయి ఏంటంటే సిగ్గుపడిపోతుంది. బాగారు డైనింగ్ టేబుల్ మీద కుస్తీ పోటీలు పెట్టించారండి. ఏంటలా వెళ్ళిపోయింది? అన్నయ్య, ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది. లవ్ పుట్టాలంటే టైం పడుతుంది అన్నయ్య. ఈ లోపు కేక్ కోసం వచ్చేద్దామా? అయితే మొత్తం ఇప్పుడే తిను. లే లే లే, ఇంకొకటి ఉంది. మొత్తం తినేసి తర్వాత వాంతులు చేసుకో. సత్య, నేను నిన్నే, కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. నా ప్రతి శ్వాస, నా ప్రతి హృదయ స్పందన, నా జీవితంలోని ప్రతి క్షణం నువ్వే, కేవలం నువ్వే ఉన్నావు. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని, నిన్ను ప్రేమించడానికి బతుకుతున్నాను. నేను నీకోసమే పుట్టానని, నీకోసమే పెరిగానని, నిన్ను ప్రేమించడానికి బతుకుతున్నాను. సత్య, వాడిని పట్టించుకోకు. వాడి నీ బర్త్డే కేక్ కంపు కొడుతుందన్నాడని వాడితో మొత్తం తినిపించా. రేయ్, అక్కడికి వచ్చారంటే చంపేస్తాను నా కొడక. ఇందాక నుంచి చూస్తున్నాను, ఒకటే డిస్టర్బెన్స్. సత్య సత్య, ఇంకెక్కడ సత్య? వెళ్ళిపోయింది. చంపేస్తాను అన్నోగా, భయపడి వెళ్ళిపోయింది. నా కొడుకు మొత్తం చెడగొట్టాడు. వాడి వాంతి. శాంతి శాంతి శాంతి, బాగా అలసిపోయా అన్నయ్య, వెళ్ళి రెస్ట్ తీసుకో. వాడి సంగతి నేను చూసుకుంటా. ఏంటిది? టాబ్లెట్స్? బ్యాలెన్స్ కేక్ తింటావా? మా బావగారిని తినమను, మొత్తం నన్నే తినమన్నాడు కదా. కేక్ నీకు, కేక ఆడికి. చెయ్యొదులు. పట్టుకున్నది వదలడానికి కాదు. నువ్వే లాభం కోసం నన్ను తీసుకొచ్చి ఆ పులి బోన్లో పడేసావని నేను అడగను. ముందుకి నుంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్. సత్య, నీకు సమాధానం కావాలి, నేను నీకు సమాధానం చెప్పాలి, అంతే కదా?
ఏంటలా ముద్దు పెట్టేశావు? సారీ చెప్పడానికి ఈ ఒక్కదానే కనిపించింది. సారీ చెప్పాలంటే ఎవరైనా ఇలా చేస్తారా? ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రదేశంలో ఇప్పటి నుంచి ఏ అబ్బాయినా ఏ అమ్మాయికి సారీ చెప్పాలంటే ఇలాగే చేయాలి. నీకేమైనా మెంట్లా? అవును, మెంటలే. ఇంకేం చేస్తే బాగుండేది? ఒక్కటి చేయాల్సింది, ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాల్సింది కదా. ఎక్కడున్నావే?